మొదటిది, మన తాత్విక జ్ఞానం సామాన్యుడికి అందకపోవడం. మనకు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీతల్లో అద్భుతమైన సైకాలజీ మరియు ఫిలాసఫీ ఉన్నాయి. కానీ అవి మన సమాజంలో ఉన్న సామాన్యుడి వరకు వెళ్ళడం లేదు. ఈరోజు మనం సామవేదం షణ్ముఖ శర్మ గారు, చాగంటి గారు, గరికపాటి గారు లాంటి మహానుభావుల ప్రవచనాలు వింటున్నామంటే అది మన సొంత ఆసక్తితో వింటున్నామే తప్ప ఒక పక్కా వ్యవస్థలాగా ఇది ప్రతి ఇంటికి చేరడం లేదు. సమాజానికి కేవలం గుళ్ళు, పూజలు అనే ఔటర్ షెల్ మాత్రమే తెలుస్తోంది, కానీ లోపల ఉన్న అసలైన జ్ఞాన నిధి తెలియడం లేదు. ఇక రెండవది, సమాజంలో ఉన్న అసమానతలు మరియు వివక్ష. అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే, తత్వమసి అని మన వేదాంతం చెప్తోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు గుణకర్మలను బట్టి విభజన అన్నారు, కానీ పుట్టుకను బట్టి అనలేదు. కానీ నిజ జీవితంలో మాత్రం పుట్టుకను బట్టి వివక్ష చూపించడం జరుగుతోంది. ఒక మనిషికి తన సొంత ఇంట్లో ఆత్మగౌరవం దక్కనప్పుడు అవతల వ్యవస్థల్లో లోపాలు ఉన్నా కూడా అక్కడ లభించే తాత్కాలిక సామాజిక ఆదరణ కోసం వారు అటువైపు చూస్తున్నారు.